ప్రదీప్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం లెనోవో నుంచి ట్యాబ్ M11 విత్ పెన్, మనకి ఏదైతే పెన్ ఉందో పెన్తో పాటు వస్తుందన్నమాట. ఈ రోజు దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక మంచి యూస్ఫుల్ థింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకి యూజువల్గా ట్యాబ్ అంటే మనకి LTE ఉండదు, బట్ ఇందులో మీకు LTE ఉంటుంది. సో దట్ మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు ఇంటర్నెట్ వస్తుంది, అండ్ పెన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తే అక్కడ మీరు నోట్స్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇది మెయిన్గా ఎంటర్టైన్మెంట్కి బిగ్ స్క్రీన్తో వస్తుంది, క్వాలిటీ స్క్రీన్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ ఏదైనా చేసుకోవాలంటే త్రూ పెన్ మీరు ఆరామ్సే వర్క్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి ఫర్దర్గా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఫస్ట్లీ మనకి ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ట్యాబ్ తర్వాత మనం చూసినట్లయితే ఒక పెన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు, 10 వాట్ అడాప్టర్. దాంతోపాటు మనకు ఒక టైప్ C కేబుల్ ఉంటుంది, అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అండ్ యూజర్ మాన్యువల్ ఇవన్నీ చూడడానికి ఉంటాయి. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్, ఇక బాక్స్ కంటెంట్స్ పక్కన పెట్టి మెయిన్గా మనం ట్యాబ్ గురించి మాట్లాడుకుంటే చూడొచ్చు. దిస్ ఈస్ ద ట్యాబ్. ఫస్ట్లీ మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ థిక్నెస్ మీకు చాలా అంటే చాలా స్లిమ్గా ఉంటుంది. ట్యాబ్ అనేది 7.15 mm అయితే ఉంటుంది అనమాట. అండ్ వెయిట్ కూడా చాలా లెస్ వెయిట్ అయితే ఉంటుంది, 465 grams. ఇంత పెద్ద స్క్రీన్ ట్యాబ్కి 465 grams అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ డిజైన్లో భాగంగా బ్యాక్ సైడ్ మీరు చూస్తే డ్యూయల్ టోన్ ఫినిష్లో వస్తుంది మీకు. సో చూడడానికి బాగుంది. కెమెరా మాడ్యూల్ కూడా మీరు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, 13 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో అండ్ ఇక ఫ్రంట్ సైడ్ చూసినా సరే మీకు బెజల్స్ అనేది చాలా స్లిమ్గా ఉన్నాయి. ఎక్కువ బెజల్స్ మీకు చూడడానికి అయితే ఉండదు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఖచ్చితంగా చూడొచ్చు, మీకు స్లిమ్ బెజల్స్ అయితే చూడడానికి ఉంటుంది. పట్టుకున్నప్పుడు కూడా మీకు ఫీలింగ్ అని చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక మీకు క్వాడ్ స్పీకర్స్తో వస్తుందన్నమాట విత్ డాల్బీ అట్మాస్, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ టైప్ C పోర్ట్ అయితే ఉంటుంది మీకు ఛార్జ్ చేసుకోవడానికి. ఈ కార్నర్లో మీరు చూసినట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ చెప్పాను కదా ఇది మీకు LTE వేరియంట్ అని. ఇక్కడ మీకు సిమ్ ట్రే అయితే ఉంటుంది, ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే మీరు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మైక్రోఫోన్స్ ఉంటాయి, ప్రైమరీ మైక్రోఫోన్స్, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు నాయిస్ క్యాన్సిలింగ్ అయితే మైక్రోఫోన్స్ అయితే ఉంటాయి. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే మీకు చూడడానికి కనిపిస్తుంది. అండ్ టాప్లో మీకు మెయిన్ పవర్ బటన్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి ఫిజికల్ ఓవర్వ్యూ, ఓవరాల్గా డిజైన్ చూడడానికి అయితే చాలా బాగుంది, నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక ఆ తర్వాతకి మెయిన్ హైలైట్ ఈ ట్యాబ్లో వచ్చేసి డిస్ప్లే. మనకి డిస్ప్లే వచ్చేసి మనకి ఫుల్ HD+ IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. సో డిస్ప్లే క్వాలిటీ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది మనకి 16:10 రేషియోతో వస్తుంది. దానివల్ల మీకు చాలా బెటర్గా అయితే చూడడానికి ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. 120 Hz ఉంటే బాగుండేది, బట్ 90 Hz కూడా కొంచెం బెటరే. బట్ నాకైతే పెద్దగా 90కి 60కి పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు 120 వాడాక. బట్ పర్లేదు, కంపేర్ టు 60 మీకు 90 Hz కూడా కొంచెం స్మూత్గానే ఉంటుంది. అండ్ ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం గుడ్ క్వాలిటీ డిస్ప్లే. మీరు ఎస్పెషల్గా ఎంటర్టైన్మెంట్కి మీరు నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో మీరు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తారు, మూవీస్ చూస్తారు అనుకుంటే మాత్రం దెన్ ఖచ్చితంగా ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మీకు కలర్స్ అనేవి చాలా పంచేరుగా ఉన్నాయి, చాలా బెటర్గా ఉన్నాయి, డిస్ప్లే క్వాలిటీ బాగుంది. అండ్ దట్టు మీకు ఇది వైడ్ 1L1 సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఆరామ్సే మీరు HDలో కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ లేదు. మరి మల్టీమీడియా అంటే డిస్ప్లే ఒకటే కాదు కదా, ఆడియో క్వాలిటీ కూడా కదా. ఆడియో విషయానికి వస్తే మాత్రం క్వాడ్ స్పీకర్స్తో వస్తుంది విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. ఒకసారి ఆడియో శాంపిల్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే బాగుంది. లిటిల్ బిట్ బేస్ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంది. ఆడియో ఎస్పెషల్గా స్టీరియో ఎఫెక్ట్ అనేది మీకు బికాస్ ఆఫ్ క్వాడ్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ మీకు బెటర్ ఆడియో క్వాలిటీ అండ్ బెటర్ స్టీరియో సపరేషన్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది ఓఎస్ విషయానికి వస్తే మాత్రం మీకు ఇది Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ మీద వస్తుంది. సో Android 14తో ఇస్తే బాగుండేది, బట్ స్టిల్ ఇట్స్ ఓకే ఫైన్. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఎవ్రీథింగ్ మనం పెద్దగా కంప్లైంట్ చేయలేం. బట్ Android 13 మీద ఇస్తున్నారు, 14 ఇవ్వాల్సింది. అండ్ ఇక UI విషయానికి వస్తే మాత్రం పెద్దగా మేజర్ ల్యాక్స్ లాంటి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. అక్కడక్కడ లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి, కానీ అంతకుమించి మీకు మేజర్ ల్యాక్స్ అయితే చూడడానికి ఉండదు. కొంచెం ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ 90 Hz రిఫ్రెష్ రేట్. మీరు స్క్రోల్ చేసేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు కానీ మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ఇది. సో ఇది మనకి పెన్తో వస్తుందన్నమాట. ఇది వితౌట్ పెన్ ఉంటుంది, విత్ పెన్ ఉంటుంది, వితౌట్ LTE, విత్ LTE ఉంటుంది. బేసిక్గా దీని ప్రైస్ అనేది 17,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పర్టికులర్ వేరియంట్ అనేది మీకు కొంచెం బెటర్ వేరియంట్. ఇది 128GB వేరియంట్ విత్ పెన్ అండ్ విత్ LTE సపోర్ట్. ఈ రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాటి ప్రైస్ అనేది అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అరౌండ్ మీకు 22,000 24,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. ఖచ్చితంగా 17,999కి అయితే ఖచ్చితంగా స్టైలస్ అనేది మీకు అవసరం లేదనుకుంటే మాత్రం బెటర్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఎందుకు అంటే మాత్రం పెన్ ఎందుకు యూస్ఫుల్ అంటే ఇక్కడ మీకు దీనికి సంబంధించిన బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోట్స్ రాసుకోవచ్చు, ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు జూమ్ ఆప్షన్ ఉంటుంది, ఏదైనా సరే మీరు జూమ్ చేసుకొని చూడొచ్చు. దాని మీద క్లిక్ చేసి
జస్ట్ ఇలా జూమ్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో కొన్ని బెటర్ ఫీచర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు త్రూ దిస్ పెన్. మీరు నోట్స్ రాసేటప్పుడు కూడా మీకు ఈ పామ్ టచ్ అయినా సరే మీకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు, మీరు ఆరామ్సే రాసుకోవచ్చు. మీకు చూపిస్తాను ఒక నిమిషం. చూడొచ్చు, నేను జస్ట్ ఇలా పామ్ పెట్టే రాస్తున్నాను, బట్ నా పామ్ ఏం తీసుకోవట్లేదు, కేవలం మీకు పెన్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో యాక్యురసీ కూడా బాగుంది అండ్ చాలా బెటర్గా మీరు అయితే రాసుకోవచ్చు. నోట్స్ తీసుకోవడానికి అయితే ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఖచ్చితంగా. అది ఒకటైతే నాకు బాగా నచ్చింది ఈ పెన్ అనేది. అండ్ ఇక ఆ తర్వాతకి ఒక ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది, ఇది ఎటువంటి మ్యాగ్నెటిక్ అయితే కాదు, ఖచ్చితంగా దీన్ని మీరు క్యారీ చేయాలి, ఎక్స్టర్నల్గా క్యారీ చేయాలి ఎక్కడన్నా. దీనికి మ్యాగ్నెట్ ఇచ్చుంటే బాగుండేది, అది ఒకటైతే నాకు కొంచెం తక్కువ అయితే అనిపించింది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి MediaTek G88 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. అనిపించవచ్చు అదేంటన్నా ఈ ప్రాసెసర్ అని, బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాస్ట్ కటింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే మనకి పెన్ ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్ప్లే, బిల్డ్ క్వాలిటీ అండ్ క్వాడ్ స్పీకర్స్. వీళ్ళు మెయిన్గా ట్యాబ్ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొస్తారు, లైక్ మూవీస్ ఇట్లాంటి. మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. నేను ఆల్ఫాట్ అయితే యూజ్ చేసి ఆల్ఫాట్ 9 అయితే వాడాను. సో నాకు ఒక డీసెంట్ గేమింగ్ అయితే ఉంటుంది మీకు ఈ ప్రాసెసర్లో. అండ్ మెయిన్గా మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి 8GB LPDDR4X ర్యామ్తో వస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చేసి 128GB eMMC స్టోరేజ్ యూజ్ చేశారు. సో eMMC స్టోరేజ్ కాకుండా ఇంకాస్త బెటర్ స్టోరేజ్ తీసుకొస్తే బాగుండేది, బట్ ఓవరాల్గా మాత్రం మీకు బాగానే ఉంటుంది. గేమ్స్ మాత్రం డీసెంట్గా హ్యాండిల్ చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ కాస్ట్ కటింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎక్కడొక్కడ కాస్ట్ కటింగ్ చేయాలి, లేదంటే కష్టం. సో అదే వీళ్ళు చేసినట్టయితే నాకైతే కనిపించింది. ఇక ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే మీకు దొరుకుతుంది. అండ్ ఇది మీకు LTE వేరియంట్ కాబట్టి మీకు కాల్స్ ఆరామ్సే మీరు కాల్స్ తీసుకోవచ్చు, మాట్లాడవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్ మీరు ఎక్కడికి పోయినా సరే LTE అయితే ఉంటుంది, వివో LTE అయితే వస్తుంది. నేనైతే సిమ్ఐస్ అయితే యూజ్ చేస్తున్నాను, నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం మనకి రేర్ సైడ్ 13MP కెమెరా అయితే యూజ్ చేశారు. సో కెమెరా క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే యూజువల్గా ట్యాబ్స్లో కెమెరా అనేది అంత గొప్పగా ఉండదు. ట్యాబ్స్లో కెమెరా ఎందుకు ఇస్తారంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మీకు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో డాక్యుమెంట్స్ తీసుకోవడం కోసం. డాక్యుమెంట్స్ మీరు ఆరామ్సే మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, డీసెంట్ క్వాలిటీ వస్తుంది. ఫ్రంట్ కూడా మనకి 8 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా మీకు డీసెంట్గా వస్తుంది. సో డాక్యుమెంట్ కూడా ఆటోమేటిక్గా మీకు ఫోటో దిగానే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. దాన్ని మీరు కొంచెం అటు ఇటు చేసి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా మీకు బాగానే ఉంటాయి, ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ వీడియో ఏదైతే ఉందో నేను సేమ్ లైటింగ్ కండిషన్లో మనం ఏదైతే వీడియో షూట్ చేస్తున్నాను సేమ్ లైటింగ్ కండిషన్లో అయితే షూట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ 8 మెగాపిక్సెల్ నుంచి ఎటువంటి వీడియో క్వాలిటీ వస్తుందో చూడొచ్చు. ఈజీగా మీరు ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ క్వాలిటీ అనేది మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా నాకు వీడియో క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా ట్యాబ్లో ఇంతకు మించి అయితే మనం ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయాలి. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 7050 mAh మనకి బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో నాకు వచ్చేసి 10W ఛార్జర్ అయితే ఇచ్చారు, కొంచెం బెటర్ ఛార్జర్ ఇచ్చుంటే బాగుండేది. ఇది దీన్ని బట్టి మీరు ఛార్జ్ చేస్తే అరౌండ్ మీకు 2 to 3 అవర్స్లో ఛార్జ్ అయితే అవుతుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఈజీగా మీకు 8 to 9 అవర్స్ మీకు ఆరామ్సే మీరు యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో అదొక మంచి విషయం. సో ఓవరాల్గా మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్ పర్పస్కి, అంటే మీరు ఎక్కువగా నోట్స్ తీసుకుంటుంటారు, ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎక్కడికి వెళ్తే అక్కడ మీకు ఇంటర్నెట్ కావాలి అనుకుంటే మాత్రం బడ్జెట్లో ఒక మంచి ట్యాబ్ అనేది చెప్పొచ్చు. ఈ ట్యాబ్ M11 అనేది మీరు కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.